రేయ్ 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 రిజల్ట్స్ వచ్చారా? పాస్ అయిపోయావురా. మా వాడి గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందే. చిత్ర చిత్ర నేను క్వాలిఫై అయిపోయాను చిత్ర. అవును చిత్ర, క్వాలిఫై అయిపోయాను. మీ నాన్న ఉన్నారా ఇంట్లో? సరే వస్తున్నా, ఇప్పుడే మన విషయం మాట్లాడదాం. చిత్ర రే గౌతమ్, చిత్ర రే గౌతమ్, చిత్ర రే గౌతమ్. ఇంకెన్ని సంవత్సరాలు చిత్ర చిత్రాన్ని కలవరిస్తావురా? తొందరగా లేచి రెడీ అవ్వు. దగ్గరా మా వాడిని బస్ స్టాండ్ లో దించిరారా, టైం అవుతుంది. నేను పోను. రే ప్లీజ్ రా, వాడి ఇంటర్వ్యూ టైం అవుతుంది రా. నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది రా, ప్లీజ్ రా. నేను పోను. కావాలంటే నా బైక్ తీసుకెళ్ళరా, మా ఫ్రెండ్ గడికి కూడా కాల్ చేసా, వస్తా అన్నాడు. నేను పోను. టైంకి క్యాబ్లు కూడా బుక్ అవ్వట్లేదు రా. వాడి జాబ్ రా, ప్లీజ్ రా, వెళ్ళరా. ఏడవకు, వెళ్తాలే. ఆకాశ్ ఉన్నాడా బ్రో? ఇంత గేరేంది కీడికి? డబ్బులున్నాయారా? హే, పదరా. వాడింటర్ బాబు అలా ఉన్నాడు, సైకో నా కొడుకు. వాడు అంతేలేరా, వదిలే. మొదటి నుంచి అంతేనే, ఈ మధ్యన అట్లా తయారయ్యాడు. వాడు చాలా మంచోడు రా. 1 year బ్యాక్ అంతా బాగుండేది. ఏమైంది 1 year బ్యాక్? అమ్మాయి వదిలేసినప్పటి నుంచి వాడు అలా తయారయ్యాడు. ఎవరో అదృష్టవంతురాలు? ఉండేదిలే కాలేజ్లో. ఇంతకీ స్టోరీ ఏంటి? కాలేజ్లో ఇద్దరు లవ్లో ఉండేవాళ్ళు. కాలేజ్ అయిపోయేదాకా అంతా బాగానే ఉండేది. ఆ తర్వాత కూడా ఒక 2-3 months స్టోరీ బాగానే నడిచింది. ఇంటర్వ్యూస్ అని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఇద్దరు కలిసేవారు. అలాగో ఇంట్లో తెలిసిపోయింది, అంతే. అమ్మాయి హౌస్ అరెస్ట్, వీడికి కార్డియాటిస్ట్. కార్డియాక్ అరెస్టా? నేనేదో ఫ్లోలో అన్నారా, అడిగి గుండె పట్టేసినంత పని అయింది. తర్వాత ఏమైంది? ఒక 2-3 weeks అంతా సైలెంట్గానే ఉంది. ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు, పేరు ఐడియా లేదు. బట్ రేపు రిజల్ట్స్ అనగా ముందు రోజు ఆ అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది. హలో, అరే బస్ స్టాండ్కి వచ్చేసా. ఓకే అన్న. వాడు ఉన్నాడా? లేడురా, వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే అన్న, ఓకే. అమ్మాయి ఏమనింది? హలో హలో గౌతమ్. చిత్ర గౌతమ్, చిత్ర ఏమైపోయావు అసలు? గౌతమ్ ప్లీజ్, నేను చెప్పేది నువ్వు. నాకు అసలు టైం లేదు. ఏడుస్తున్నావా? ఇంట్లో మన సంగతి తెలిసినప్పటి నుండి అందరు నన్ను దూరం పెడుతున్నారు. ఏడవకు చిత్ర. మా నాన్న నా మొహం చూడట్లేదు. మా అన్న నన్ను పురుగులా చూస్తున్నాడు. మా అమ్మ నన్ను కొట్టింది గౌతమ్. చిత్ర నా మాట విను, అమ్మే కదా కొట్టింది, ఏం కాదులే. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లో. వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా? వద్దు, రేపు రిజల్ట్ వచ్చాకరా. నాకు నమ్మకం ఉంది నువ్వు క్వాలిఫై అవుతావని. అవ్వకపోతే? అప్పుడు నేనే వచ్చేస్తాను. ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. గౌతమ్, చిత్ర నా వల్ల అవ్వట్లేదు గౌతమ్. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ పిచ్చి పిల్ల, ఏడుస్తున్నావా? ఏంటి నువ్వు ఇంత వీకా? మన పిల్లలకి మీ అమ్మ చాలా స్ట్రాంగ్, మా లవ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేసిందని చెప్దాం అనుకుంటే నువ్వేంటి ఎలా ఏడుస్తున్నావు? ఏం కాదు, నేను స్ట్రాంగే. నిజంగా? హా, పక్కా? పక్కా. కళ్ళు తుడుచుకో. ఈ సొల్లంతా నాకెందుకు? వాడికి జాబ్ వచ్చిందా లేదా? వచ్చింది, కానీ ఆడికి కాదు, అమ్మాయికి. ఏంటి, వాడు బాగానే చదువుతాడని చెప్పావుగా, మరి జాబ్ ఎందుకు రాలేదు? నిజానికి వాడికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. బట్
లేడీస్ కోటా అని, క్యాస్ట్ రిజర్వేషన్ అని నాకు జాబ్ వచ్చింది. అరే రే రే, రావాల్సిందే. 2-3 వారాలు అంతా సైలెంట్గా ఉంది. అమ్మాయి ఫోన్ చేసి రేపు కలుద్దామని చెప్పింది. హలో, చెప్పండి. వస్తున్నా, ఆన్ ద వే. రే ఆగరా. ఇప్పుడే వస్తారా? లేడురా, వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంతసేపు రా? వస్తుందంట, ఆగరా. వచ్చేసింది, అదిగో. ఓటీపీ చెప్పండి. 2687. చెప్పరా. ఎలా ఉందిరా వాడికి? బాగానే ఉంది. డాక్టర్స్ ఏమన్నారు? మందుతో పాటు కొంచెం ఆహారం కూడా తీసుకోమన్నారు. తీసుకుంటే ఇలా ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటారు. సర్లే కానీ తర్వాత ఏమైంది? దేని తర్వాత? అదేరా, అమ్మాయి కలుస్తా అని చెప్పింది కదా, ఏమైంది? నేను వచ్చి చెప్తారా? ఒక్క నిమిషం బాబు. హలో, డబ్బులు వేసావు డాడీ? లేదు నాన్న, ఆ పని మీద వెళ్తున్నాను. ఇంకా వెళ్తున్నా ఏంటి? నిన్ననం చేస్తా అన్నావు కదా. లేదురా, చేతిలో ఉన్నాయి పని, 1 గంటలో వేసేస్తా. ఎప్పుడు ఇంతే, ఏది అడిగినా ఇలాగే చేస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడే. మీ అబ్బాయా? అవును బాబు. కాలేజ్ ఫీయా? కాదు బాబు, ఫ్రెండ్స్ అందరూ కలిసి బీచ్కి వెళ్దామని 10,000 అడిగాడు. అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఫీజు గురించి అనుకున్నా. అయినా అంత హార్ష్గా మాట్లాడుతుంటే మీరేమనరా? ఈ కాలం పిల్లలు కాలేజ్, ఫ్రెండ్స్, ఫోన్ అని ఒక వేరే ప్రపంచంలో బతుకుతున్నారు. కానీ తల్లిదండ్రులకి పిల్లలే కదయ్యా ప్రపంచం. అయినా నా కొడుకు నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతాడయ్యా? నన్ను కాకపోతే ఎవరిని అంటాడు? కోపంగా అయినా 2 మాటలు మాట్లాడకపోతారా అని పిల్లల కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటామయ్యా. ఫోన్ ఏదిరా? కొంచెం బండి పక్క కాపండి. ఇక్కడేనా? ఇప్పుడెందుకురా? ఇంకొకడు చెప్పరా. తర్వాత ఏమైంది? ఇప్పుడు ఏంట్రా నీ గొడవ? నేను వచ్చాక చెప్తా అన్నా కదా. అరే మర్యాదగా చెప్పు, తర్వాత ఏమైంది? అమ్మాయిని కలిశాడా లేదా? ఆ రోజు వాడు చిత్రాన్ని కలవడానికి వెళ్ళాడు. చిత్ర, మిస్ యూ చిత్ర. గౌతమ్ ప్లీజ్. నువ్వు క్వాలిఫై అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చిత్ర. నేను హ్యాపీగా లేను. ఓ, క్వాలిఫై అవ్వలేదనా? ఇది కాకపోతే ఇంకొకటి, ఇంత చిన్నదానికి సీరియస్ చిన్నది కాదు గౌతమ్, చిన్నది కాదు. ఇప్పుడేంటి, మీ నాన్నతో వచ్చి మాట్లాడినా? ఏం మాట్లాడతావు? మీ అమ్మాయితో రాసిన ఎగ్జామ్లో నేను క్వాలిఫై అవ్వలేదు, నాకు ఏ జాబ్ లేదు, మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయమని అడుగుతావా? చిత్ర, చిత్ర, నువ్వు క్వాలిఫై అవుతావని నమ్మాను. మా నాన్నకు కూడా చెప్పా నా గౌతమ్ జాబ్తోనే వస్తాడని.
చిత్ర ప్లీజ్ నా మాట విను. నా నమ్మకాన్ని చంపేశావు, మన ప్రేమని చంపేశావు. ఆ రోజు నేను చచ్చిపోయాను. మా నాన్న కోసం ఈ పెళ్లి ఒప్పుకున్నాను, కానీ నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావా చిత్ర? నన్ను అందుకోలేకపోయావు. ఆకాష్, మీ ఫ్రెండ్కి చెప్పు, బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే మానుకోమని. చేస్తే నా డెడ్ బాడీని చూస్తాడు. రే గౌతమ్, చిత్ర వెళ్ళిపోతుందిరా. రే మాట్లాడవేంట్రా? తను చిత్ర కాదురా, తను ఆ చిత్ర కాదురా. రే అట్లా కాదురా. బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే మానుకోమని. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? రే లైట్ తీసుకో, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి దాకా రాదు. మా అమ్మ నన్ను కొట్టింది గౌతమ్. మొన్న ఫోన్లో ఏడుస్తుంటే స్ట్రాంగ్గా ఉండమని చెప్పారా? ఎంత స్ట్రాంగ్గా చెప్పు దొరకలేదురా. ఎంతలా వచ్చేసారా తనని. సరేరా, పర్లేదురా, పర్లేదు. మీరా వదిలే, ఇవన్నీ కామన్ రా. రే మా అమ్మ నన్ను కొట్టింది గౌతమ్. నాకు నమ్మకం ఉంది నువ్వు క్వాలిఫై అవుతావని. నాకు ఏ జాబ్ లేదు, మీ అమ్మ నుంచి పిలిచమని అడుగుతావా? నా వల్ల అవ్వట్లేదు గౌతమ్, చచ్చిపోవాలనిపిస్తుంది. బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే మానుకోమని. చేస్తే నా డెడ్ బాడీని చూస్తాడు. హలో నాన్న. నాన్న? ఏరా నాన్న, డబ్బులు కావాలా? లేదు నాన్న. మరేంట్రా ఫోన్ చేసావా? అంతా బానే ఉందా? నేను మళ్ళీ చేస్తాను. రే గౌతమ్, ఏం జరుగుతుందో ఏమైనా క్లారిటీ ఉందా? అమ్మాయి ప్రేమ కోసం అమ్మ నాన్నని దూరం పెట్టు. చిత్ర గురించి ఆలోచించిందంటే 1%. అమ్మ నాన్న గురించి ఆలోచించుంటే ఈరోజు వేరేలా ఉండేది. ఇంకా నా లైఫ్లో చిత్ర లేదు, చిత్ర ప్రేమ లేదు. మూవ్ ఆన్ మ్యాన్. లైఫ్లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పీక్తామో తెలియదు. అలాంటిది నా లైఫ్లో లాస్ట్ 4 రోజులు నేనంటే ఇష్టం లేని అమ్మాయి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేశాను. మీరేం చేస్తున్నారు?